ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కదిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు వైసీపీ నేతలే టార్గెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా టార్గెట్ అయ్యారని పొలిటికల్ సర్కిళ్లలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అరెస్టు కాగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు సహా కీలక నాయకులంతా ఊళ్లు విడిచి వెళ్లిపోతున్నారు. బీజేపీ కీలక నేతపై భూ అక్రమాల కేసులు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీలో కీలక నేతలైన మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కేసుల్లో ఇరుక్కుని జైలు బాట పడుతున్నారు. 2005లో చర్చికి సంబంధించిన 2.5 సెంట్ల స్థలం కొనుగోలు వ్యవహారంలో కదిరి వైసీపీ సమన్వయకర్త మక్బూల్ ఇరుక్కున్నారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారికి తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో 2008లో మరొకరికి విక్రయించారు. అప్పుడు సాక్షి సంతకం చేసిన వారిలో మక్బూల్ ఉన్నారు. 17 ఏళ్ల క్రితం జరిగిన లావాదేవీకి సంబంధించి ఇప్పుడు కేసులు నమోదవడంతో మక్బూల్ కదిరికి దూరంగా ఉంటున్నారు. ఇంటి నకిలీ పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవహారం ఇటీవల సత్యసాయి జిల్లాలో సంచలనం రేపింది. ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చంద్ ప్రధాన అనుచరుడు షామీర్ బాషాను పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 నిందితులు కొలిమి హర్షద్, పరికి షామీర్ పరారీలో ఉన్నారు. షామీర్ బాషా ఇంట్లో భారీగా నకిలీ ఇంటి పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నట్టు గుర్తించారు. వైసీపీ సోషల్ మీడియా నేత అంజాద్ అలీ ఖాన్ ప్రభుత్వ భూమిని తన పేరుతో రాయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కదిరి కొత్త బైపాస్ కు దగ్గరలో సర్వే నంబర్ 471, 473లో వైసీపీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి ఓ కాలువని ఆక్రమించి ఫ్లాట్లు విక్రయించినట్టు ఆరోపణలున్నాయి. నకిలీ 1B సృష్టించి భూమిని అమ్మిన వ్యవహారంలో తనకల్లుకు చెందిన వైసీపీ నేతలు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగ మల్లారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. వైసీపీ నేతలే కాదు, బీజేపీ నేతలపైన కేసులు నమోదు కావడంతో కదిరిలో కలకలం రేగింది. బీజేపీ కీలక నేత గుడిసె దేవానంద్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఓ వృద్ధురాలికి చెందిన 6 ఎకరాల 92 సెంట్ల స్థలాన్ని గుడిసె దేవానంద్ కాజేశాడన్న ఆరోపణలున్నాయి. గుడిసె దేవానంద్, అతని కొడుకు సాయి దేవానంద్, అనుచరులు చిత్తూరు వాస్తవ్యులైన చరణ్ కుమార్, శ్యామ్ కుమార్ స్థలం డాక్యుమెంట్ను మార్చేసి తన ఆస్తిని కాజేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దేవానంద్ వద్ద పనిచేసే చరణ్ కుమార్, కార్ డ్రైవర్ శ్యామ్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూముల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరికలు పంపేలా కేసులు నమోదవుతున్నాయని ఓ వాదన వినిపిస్తోంది. ఏదేమైనా వైసీపీ, బీజేపీ నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఉన్నారు.